జీ హైప్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇంకో 10 నిమిషాల్లో ప్రీమియర్ షో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్స్ కూడా వెలిసాయి. ప్రీమియర్ షో కోసం అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంకో 10 నిమిషాల్లో ప్రీమియర్ షో స్టార్ట్ అవుతుంది అన్న నేపథ్యంలో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకసారి మనం నెల్లూరుకు వెళ్దాం. నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ ఇంకా పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, ప్రస్తుతం మీరు నెల్లూరులో ఏ థియేటర్ వద్ద ఉన్నారో అక్కడ ఓజీ హంగామా సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రీదేవి మొత్తానికి ఫ్రీ రిలీజ్ సంబంధించినటువంటి సినిమా ఈరోజు 10 గంటల 20 నిమిషాలకి మరి కాసేపట్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా వచ్చారు. S2 థియేటర్ వద్దే కాదు, జిల్లా వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉర్రీగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం మనం నెల్లూరుకు సంబంధించినటువంటి S2 థియేటర్ వద్ద ఉన్న ఒకసారి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు 2-3 గంటల నుంచి కూడా ఇక ఓజీ సినిమాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు తమ అభిమాన నాయకుడి యొక్క సినిమా చూసేందుకు కూడా అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మనతో పాటు నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడదాం. సుజయ్ గారు, చెప్పండి, ఇంతకు ముందే గతంలో హరిహర వీరమల్లు చూసాం, మళ్ళా ఓజీ మీ ముందుకు వచ్చింది, ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్టేషన్ ఉండబోతుంది సినిమా మీద? హరిహర వీరమల్లు లాంటి చిత్రం తీసుకుంటే అది సమాజానికి కానీ తర్వాత ఆ పనికొచ్చే చిత్రానికి కానీ ఈ ఓజీ ఒక పక్క అభిమానులకు కానీ మరో పక్క జన సైనికులకు కానీ ఓ పక్క ప్రజల్లో కానీ ఒకంత భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అవుతున్న చిత్రం ఓజీ చిత్రం. అదేవిధంగా ఈరోజు ఈ చిత్రం యొక్క ఏ విధంగా ఉందంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా 2001లో ఖుషి, 2013లో అత్తారింటికి దారేది, 2025లో మరొకసారి 2 పుష్కరాల తర్వాత మాకు మళ్ళా ఈసారి ఓజీతో ఒక ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు కళ్యాణ్ గారు. తనదైన ఒక మార్క్తో ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మనం ఈ చిత్ర ఓపెనింగ్స్ చూసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి ఓజీ ఫేవర్తో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది. ఓ పక్క తెలుగు ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఈరోజు ఈ చిత్రం ఎన్నో రికార్డులని నెలకొల్పబోతుంది. మా చిత్రం పవన్ కళ్యాణ్ గారి చిత్రం రిలీజ్ అయితే 20 రూపాయల టికెట్లు పెట్టి ఎంఆర్ఓ హాల్ దగ్గర పెట్టి కలెక్షన్లు రాని కూడా చూశారు. ఇప్పుడు మేము ఓపెనింగ్ షోస్తో ఈరోజు బెనిఫిట్ షోలు కానీ, రేపు మార్నింగ్ షోలు కానీ, టికెట్ ప్రైస్ హైకుల్లో కానీ ఈ రోజుతో ప్రతి ఒక్క షేర్, బాహుబలి కానీ, త్రిపుల్ కానీ దాని ప్రీవియస్లో ఉన్న ప్రతి ఒక్క షేర్ని రికార్డు బద్దలు కొట్టే విధంగా ఈ రోజు నుంచి మా మార్కు మొదలైందని చెప్తున్నాం. టాలీవుడ్లో ఓజీ ముందు ఓజీ తర్వాత అని చెప్పుకునే రోజులు మొదలవుతున్నాయండి. అంటే గతంలో హరిహర వీరమల్లు చూసిన తర్వాత ప్రేక్షకులంతా కూడా ఆనందపడ్డారు. మరి ఈ యొక్క ఓజీ ద్వారా ఏమి కాన్సెప్ట్తో ముందుకు రాబోతున్నారంటారు? ప్రజలకి ఒక చైతన్యవంతమైన మెసేజ్ ఇచ్చేటట్టు హరిహర వీరమల్లు చిత్రం అనేది ఉండింది. ధర్మం కోసం యుద్ధం అని హరిహర వీరమల్లు ఉంటే ఈరోజు ఓజీ మా ఫ్యాన్స్ అందరికీ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది. ఈరోజు ఒక పెద్ద పండగ వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సినిమా హాళ్ళ వద్ద అతి పెద్ద పండగ ఈరోజు మా అభిమానులందరూ జరుపుకుంటున్నామండి. రానున్న రోజుల్లో ఇంకా మేము ఎన్నో హిట్లు, బంపర్ హిట్లుతో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇదే విధంగా ఓ పక్క పరిపాలన అందిస్తూ మరో పక్క చిత్రాల్లో మమ్మల్ని రంజింపజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో గొప్ప విజయాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ ఓజీ సినిమా ప్రీ రిలీజ్ మనం చూసాము. ఏంట్రా మనం తగ్గేది, ఎవట్రా తగ్గేది అనేసి మాకు సంభాషణ కూడా చూసాం. ఏదైతే డిప్యూటీ సీఎం అనేది కూడా మర్చిపోయి ఈ సినిమా తీసామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎలా ఉందంటారు అసలు మీ హీరో యొక్క హావభావాలు పోయినసారి మీరు ఎలా ఉన్నాయి? మేమన్నీ గమనించలేదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని కత్తి పట్టుకొని ఓ పక్క డయాస్ మీద అటు ఇటు తిరుగుతుంటే ఆ కనులో విందుగా ఉండింది. ఈరోజు దానికి తగ్గట్టు ఎంత హైప్ ఉండిందో ఆ హైప్ ప్రజల్లో రావడం ఈరోజు ఇంకా తెరపైన చూడబోతున్నాం. మా విశ్వరూపం ఏ విధంగా ఉంటుందో, ఓజీ చేసే విధ్వంసం ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం అండి. మీరు చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు, ఏది ప్రధానంగా ఓజీ సినిమాపై ప్రేక్షకులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? కళ్యాణ్ గారు ట్రెండ్ సృష్టిస్తారు, ట్రెండ్ ఫాలో అవర్ అనేది వాస్తవం. 2 మాటలు. ఆయన ఒక పక్క ప్రజల్ని, ఒక పక్క ఫ్యాన్స్ని సమపాలనలో
ఆనందింపజేస్తూ పరిపాలిస్తూ ఉన్నారు. ఆయనకి పేరంటూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓజీ తిరగరాసి చించేయబోతుంది. ఇది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. ప్రజలందరి కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా న్యాయం చేస్తారు. అటు అభిమానుల్ని ఇటు ప్రజల్ని సంక్షేమంలో అభివృద్ధిగా పాలించడమే ఆయన ధర్మం, ఆయన ఈ గౌరవం. కాబట్టి ఆయన్ని ఫాలో అవుతూ ఇలాంటి ఎన్నెన్నో చిత్రాలు మరిన్ని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జై ఓజీ. మీరు చెప్పండి, ఈరోజు ఓజీపై ప్రేక్షకులందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు సినిమా చూడబోతా ఉన్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? ఓజీ సినిమా గురించి గొప్పగా చెప్పాలంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఒక పక్క కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు 100 రకాలుగా అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు విషయాలు మాట్లాడాల్సింది పోయి సినిమా గురించి వాళ్ళు ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయారంటే ఎంతవరకు దిగజారిపోయారో వాళ్ళకే అర్థం అవ్వాలి. సినిమా వేరు, రాజకీయాలు వేరు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అతను నమ్ముకున్న సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలతో, కొన్ని సినిమాలు ఒక కమిట్మెంట్తో కొన్ని సినిమాలు తీయాలా అనే ఒక సిద్ధాంతంతో ఆయన తీసిన 2-3 సినిమాలు. మొత్తానికైతే ఓజీ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు కూడా సందడి చేస్తూ ఉన్నారు. ఎస్2 థియేటర్ వద్ద దాదాపు కూడా 4-5 గంటల నుంచి కూడా అభిమానులు సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమా ఖచ్చితంగా కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఓటీ స్టూడియో కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఎస్2 థియేటర్, నెల్లూరు నుంచి.